బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? భరణి ఇంకా సంజన. ఓకే. సారీ సంజన కాదు, తనుజ. ఎందుకు అంటే వాళ్ళిద్దరు గేమ్ బాగా ఆడుతున్నారు అందుకు. తనుజ అందరి మీద అరుస్తుంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? తను అరిచిన జెన్యున్ గా అనిపిస్తుంది, వ్యాలిడ్ ఉంటేనే అరుస్తుంది తనని కూడా. మీకెవరంటే ఇష్టం? నాకు తనుజ భరణిని. ఎందుకు? తనుజ కొంచెం డీసెంట్గా ఉంటుంది, ఏమన్నా ఆమెకి నిజాయితీగా ఉంటేనే అరుస్తుంది, బాగా అందరినీ ఇంప్రెస్, అదే కొంచెం బాగుంటుంది డీసెంట్గా, ఓవర్ యాక్షన్ చేయదు. ఇంకా భరణి కూడా అంతే, ఓవర్ యాక్షన్ చేయడు, బాగుంటాడు, అందరితో కలిసి కొంచెం బాగుంటుంది. అంటే తనుజ గారు, ఇమాన్యుల్ గారు భరణి గారి గురించి మాట్లాడుకున్నారు కదా, అంటే నామినేషన్స్ టైంలో వచ్చి మనం మ్యానిపులేట్ చేసి వెళ్తారని చెప్పి, అది ఎలా చూడొచ్చు? ఏం మ్యానిపులేట్ చేయరు వాళ్ళు, బాగానే. నేను నిన్ను నామినేట్ చెయ్యను, మీరు కూడా నన్ను చెయ్యొద్దు అలా ఏం లేదు, అట్లా ఏం మ్యానిపులేట్ చేయరు, వాళ్ళు జెన్యున్గానే ఉన్నారు. అందుకు వాళ్ళిద్దరు, ఇమాన్యుయల్ జోక్స్ బాగా వేస్తారు. మరి మన కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ కి కొంచెం అన్యాయం జరిగింది అనుకోవచ్చా? రీతు చెప్పడం వల్ల డిమాండ్ పవన్ కళ్యాణ్ ని తీస్తారంట. రీతు అయితే ఆ అమ్మ వల్ల కొంచెం చెడిపోతుంది, నిజమే అవ్వచ్చు. రీతు వల్ల కొంచెం పవన్ డెమోను ఇద్దరు సరిగా ఆడడం లేదు, ఆమె కోసమే వెళ్ళినట్టు అనిపించింది. కొంచెం ఆమెను వదిలేస్తే వాళ్ళు బాగా ఉంటుంది, టాప్ 5లో వస్తారు. రాము రాథోడ్ ఇప్పుడు డీసెంట్గా ఉంటాడు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు మాట్లాడడం, సడన్గా అదేంది మాట్లాడడం మర్చిపోవడం అలాగా, కానీ అతను జెన్యున్ పర్సనే, టెన్షన్ పడుతున్నట్టున్నాడు. అలా ఏం లేదు, కానీ తనే భయపడుతున్నాడు, కొంచెం చిన్న అతనేమో వాళ్ళల్లో కొంచెం భయపడుతున్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సంజన అంటే నాకు నచ్చదు, ఆమె డే అంతా దొంగతనాలు చేసి అందరికి ఇరిటేషన్ తెప్పిస్తుంది, చూడడానికి కూడా కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అయితే పర్వాలేదు. మొన్న 7 గుడ్లు కూడా తినేసింది కదా, అది ఛానల్ ల్యాంగ్ చేసేసినారు, అవసరం లేదు అంతా, ఎగ్ కోసమే 2 వీక్స్, అందుకని సంజన కొంచెం బోరింగ్గా అనిపించింది. సుమన్ శెట్టి కొంచెం డల్గా ఉంటాడు, ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు, అంత ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, అలానే డల్, ఇప్పుడు కొంచెం డల్నెస్ లేదు. రీతు అనుకుంటున్నాను. రీతు ఓవర్ యాక్షన్గా ఏడ్చడం, ఓవర్ చేస్తుంది, ఆమె వల్ల మిగతా వాళ్ళకి అదే పవన్ డెమోను ఆడడం లేదు అని కొంచెం ఆమె ఎక్కువ ఏడ్చడం కూడా ఫేక్గా అనిపిస్తుంటుంది, అందుకు రీతు అనుకుంటున్నాను. సో బిగ్ బాస్ లో వర్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరు? రీతునే అంటాను నేనైతే. రీతు మాస్క్ మ్యాన్ కొంచెం అంటే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయారని చెప్పి అంటున్నారు, అది ఫేర్ అంటారా? అవ్వచ్చు, ఎందుకంటే ఆయన కామన్ మ్యాన్ కాబట్టి ఆయన కొంచెం గేమ్ జెన్యున్గా ఉంటాడు, అలా అని కొంచెం ఇదిగా ఉంటాడు, వెళ్ళిపోవచ్చేమో. అంటే బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ కామన్ మ్యాన్స్ ని తీసేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ వల్ల కూడా కొంచెం ఫేక్గా అవుతుంది కదా, అంటే అంత బాగా ఆడడం లేదు, మామూలుగా వీళ్ళ ఏమంటారు సెలబ్రిటీస్ లాగా ఆడడం లేదు వాళ్ళు అది ఏంది కెమెరాకి షో చూపినకి ఆడుతున్నట్టు అనిపించింది. పవన్ తప్ప, అదే కళ్యాణ్ తప్ప. శ్రీజ ఆర్చి ఇంకా మార్చడం తప్ప ఎక్కడ కనపడడం లేదు, అచ్చే చాట్ల గొడవ పడే చాట్ల మాత్రమే కనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం తగ్గించింది, కాకపోతే ఆమె ఎంటర్టైన్మెంట్ ఏం చేయడం లేదు. సో తనుజ్, మన సంజన గారిది మాస్క్ మ్యాన్ రిలేషన్షిప్ ఎట్లుంది? వాళ్ళిద్దరు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు, ఎందుకు గొడవ పడతారో కూడా తెలియదు. అంటే కొంచెం డిఫరెంట్ మెంటాలిటీస్ ఇద్దరికి. సంజన గారు కలిసిపోదామన్నా కూడా మాస్క్ మ్యాన్ గారు అంటే ఆమె ఓవర్ యాక్షన్ చేస్తుందని తనకి నచ్చట్లేదు. అంటే తన ఫీలింగ్ వచ్చేసి మా కెమెరా మీద షో చేస్తుంది, మా హైలైట్ అవ్వడానికి చేస్తుందని ఆయన ఊహించుకొని అలా దూరంగా ఉంటున్నారు, జెన్యున్గా లేదు అని ఫీలింగ్ ఆయనకి. డెమాన్ పవన్ అనిపిస్తుంది, తనుజ, ఇమాన్యుల్, రాము రాథోడ్, హరిత హరీష్. థ్యాంక్ యూ.